మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం యథావిధిగా శుక్రవారం మత్తయి సువార్త ధ్యానిస్తున్నాము. 5వ అధ్యాయము 43వ వచనము. 5వ అధ్యాయము 43వ వచనము. ఇక్కడ నుంచి మనం చూద్దాము. 5వ అధ్యాయము 43వ వచనం. అంటే దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఉన్నతమైనటువంటి బోధ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. 43వ వచనం నుంచి మనం చూద్దాం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది యేసు ప్రభువారి యొక్క వృత్తాంతంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన ప్రేమ గురించి బోధించాడు. ఒకసారి ఎవరైనా అంటే మనం ప్రేమ అనే మాట గురించి ఆలోచిస్తే మనం ఏ విధంగా ఆలోచిస్తాం? ఈ ప్రేమ అనే మాటని అసలు ప్రేమ అంటే ఏంటి? మానవుడు సాధారణంగా తాను హృదయంలో ఎరిగినటువంటిది ప్రేమ అనుకుంటాడు, కానీ ప్రేమకు బైబిల్ నిర్వచనం వేరు. అంటే ఒక రకంగా ప్రేమించు వారినే ప్రేమించడం అనేటువంటిది ఆశించడం మాత్రమే. అంటే ప్రేమించు వారినే ప్రేమిస్తున్నాడు అని అంటే మాటిమాటికి దాని అర్థం ఏంటంటే మొట్టమొదట సంథింగ్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్. అంటే ఏదో ఒకటి ఆశించి ప్రేమించడం గురించి ప్రేమ మాట్లాడట్లేదు. ప్రేమ గురించి మనకి ఎక్కడ చెప్పబడుతుంది అంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో చక్కని వివరణ. బహుశా ఈ భూలోకంలో అంతకంటే మంచి వివరణ ఏ పుస్తకమో ఇవ్వలేదు. ప్రేమ అంటే ఏంటి అనేటువంటి మాట 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ ప్రేమ కూర్చున్నటువంటి లక్షణాలు మనం ఆలోచించినట్లయితే 13వ అధ్యాయం 1వ వచనంలో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేనివాడైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును. అంటే నాలెడ్జ్ భాషలు అంటే మనుషుల భాషలతో మాట్లాడినా, ఒకవేళ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న ప్రేమ లేకపోతే మోగెడు కంచును గనగనలాడు తాళమునే ఎందునన్నాడు. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను యుద్ధను. అంటే ఒక మాటలో చెప్పేశాడు పౌలు గారు. సో ఏది ప్రేమ కాదో చెప్తున్నాడు ఆయన. అంటే ప్రేమకు మనం అవుట్పుట్ని బట్టి ప్రేమ ఉందో లేదో సెట్ చేస్తాం. అంటే ఇక్కడ పౌలు గారు చూడండి, అవుట్పుట్ అంటే ఏంటి అంటే బాహ్యంగా కనిపించే క్రియలను బట్టి ప్రేమను డిసైడ్ చేస్తాం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే అసలు ఇన్పుట్ అంటే అంతర్యంగా మనం కలిగి ఉండేటువంటి హృదయ స్పందన ప్రేమ అని చెప్తుంది. ఇది ఏ విషయంలో అంటే అవనండి, అది దేవుని విషయంలో అవనండి, మనుషుల విషయంలో అవనండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవదోషాల భాషలతో మాట్లాడినా, రెండోది ఏంటంటే జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడినైతే నేను ఏమన్నాడండి వ్యర్థుడును. 3వ వచనం చెప్తున్నాడు, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చి, బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేస్తే జనరల్గా ఆ విషయం వినగానే మనకు ఏమనిపిస్తుంది? బేదల పోషణ కొరకు ఒక ఆయన ఆస్తి అంతా ఇచ్చేసాడండి,
ఎంత ప్రేమ అంటాం మనం. కానీ పౌలు అలా ఇచ్చి కూడా ప్రేమ లేనివాడు ఉంటాడంట. అంటే ఎంత లోతుగా మాట్లాడుతుంది చూడండి బైబిల్. బైబిల్ దగ్గర ఏ వేషధార క్రియలు పనిచేయవండి. దేవుని దగ్గర చాలా లోతుగా ప్రకటిస్తున్నాడు ఆయన. కనుక ఇక్కడ బీదల కొరకు ఆస్తి అంతా ఇవ్వడం అనేటువంటి త్యాగమే. బట్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. నువ్వు నిజంగా మనుష్యుల యొక్క దయని ఆశించిస్తున్నావా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా, లేదంటే సరైనటువంటి ప్రేమ అనేటువంటి హృదయంలో పుట్టిస్తుంటే మంచిదే. బేదల కొరకు ఆస్తి ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి లక్షణం. కానీ అది ప్రేమతో కూడింది అయి ఉండాలి. సో నెక్స్ట్ కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే కాల్చబొట్టుకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఏం ప్రయోజనం లేదన్నాడు, ఇంకా వ్యర్థుడిని అన్నాడు. ఇంకా సో క్రిస్టియానిటీ అనేటువంటిది, క్రీస్తు అసలు మొదట ప్రేమ గురించే మాట్లాడాడు ఆయన. అసలు క్రైస్తవమే ప్రేమ. అయితే ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రేమ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి అసలు? సరే, ఇప్పుడు ఏది ప్రేమ కాదో మనం తెలుసుకున్నాం. అసలు ప్రేమ అంటే ఏంటి? సహోదరుల పట్ల కానీ సమాజం పట్ల కానీ ప్రేమించడం అంటే ఏంటి అసలు? ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు. చూడండి, మొట్టమొదటి చూడండి 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించడమే ప్రేమ. ఇక్కడ సహించడము అంటే సహవాసం చేయమని కాదు. ఇక్కడ ప్రేమించడం వేరు. ఇప్పుడు సపోజ్ చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఒక విగ్రహారాధికుడు ఉన్నాడు. అతను ప్రేమించాలి అక్కర్లేదో చెప్పండి మీరు? విగ్రహారాధికుడిని కానీ అన్యుడిని కానీ ప్రేమించొద్దని చెప్తుందా, ప్రేమించమని చెప్తుందా బైబిల్? ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతున్నాను నేను. ఒక విగ్రహారాధికుడిని మనం ప్రేమించాలా, ప్రేమించకూడదా? చెప్పండి. ప్రేమించవచ్చా, ప్రేమించకూడదా? ప్రేమించాలి. అయితే సహవాసం చేయకూడదు. విగ్రహారాధికుడు ఎక్కడైనా పడిపోయాడు అనుకోండి, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు, అది ప్రేమ. అంతేగాని వాడు బొమ్మ మొక్కుతున్నాడు కాబట్టి నేనో మొక్కుతానడం ప్రేమ కాదు. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి సమాజంలో. అలాగనే ఎవడైనా ఇప్పుడు జక్కీ ఉన్నాడండి. జక్కీని యేసుప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. కానీ జక్కీ అన్యాయంగా వసూలు చేస్తున్న వడ్డీని ప్రేమించలేదు. దాన్ని మాత్రం యేసుప్రభు ఖచ్చితంగా ఏంటంటే అతను ఒప్పుకునేలా చేశాడు. యేసుప్రభు పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు ఆయన. క్రైస్తవుడు ఈ ప్రేమ అంటే ఏంటో పూర్తిగా మనం తెలుసుకోవాలి. కనుక బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అందరినీ, మనుషులను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే లోకములో ఉన్న పాపుల్ని ప్రేమించాడు కానీ లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు ఆయన. అది ప్రేమించలేదు కనుకనే లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తే, ఒకవేళ మీరు గమనించండి, లోకంలో ఉన్న పాపాన్ని దేవుడు ప్రేమించుంటే యేసు ప్రభువు లోకానికి ఎందుకు రావాలి? అర్థమైందండి అందరికి కూడా? లోకంలో ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించుంటే యేసు ప్రభు వచ్చి కలవసిలో చనిపోవాల్సిన అవసరమే ఉంది. ఒకవేళ యేసు ప్రభు వారు కలవసిలో ఇది మనం ఆలోచించినట్లయితే చనిపోకపోయి ఉన్నట్లయితే, ఒకవేళ ఆయన చనిపోకపోయి రక్తము అనేటువంటిది కార్చకుండా ఉన్నట్లయితే, అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? పాపాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు పాపులైన మన కోసం ప్రాణం ఇచ్చాడు, కానీ మన పాపంలో ఆయన పాలువాడు అవ్వలేదు. ఇదే ప్రేమ గురించి చెప్తున్నాడు ఆయన. ఇంకా చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించాడు ఆయన. అది తర్వాత ఏం చేశాడనంటే దయ చూపించును. తర్వాత ప్రేమ ఏం చేయదండి? మత్సరపడదు. అంటే మత్సరం అంటే అసూయ పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డంబము అనేటువంటిది, డంబం అంటే ఏంటంటే, నేను గుర్తించబడ్డానికే ప్రేమించేవాడు ఎప్పుడూ అదే గుర్తు చేస్తూ ఉంటాడు ఇతరులకి.
కనుక ప్రేమ డంబంగా ప్రవర్తించదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అది ఉప్పొంగదు. ప్రేమ ఏం చేయదండి? ఉప్పొంగదు. ఇది ప్రేమ. ప్రేమ అంటే ఇదండి. ఏదో మనం సొంతంగా మన హృదయాల్లో ఇచ్చిన నిర్వచనాల ప్రకారంగా ప్రేమ ఇదని అనుకోవడం కాదు. ప్రేమ అంటే ఇది. తర్వాత ఏమంటున్నాడు అంటే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా ఏం చేయదండి? కోపపడదు, అపకారమును ఏం చేయదండి? మనసులో ఉంచుకొనదు. ఇక్కడ దాకా బాగుంది. మరి ఆలోచన కూడా ఉంది అక్కడ. ఏంటి? ఇవన్నీ చూసాం మనం. ఆరో విషయంలో ప్రేమ అంటే ఇది కూడా ఉంది. అంటే ఇందులో ఒకటి చదివేసుకొని ఎస్ నేను దీర్ఘకాలం సహించాలి, ఇంక ఎవడు పడితాడితో పాపం చేసేస్తాను, ఎందుకనంటే ఎవరితో వాడితే సహోదరం చేతను కుదరతుంది. చివరిలో ఆలోచనలో చెప్తున్నాడు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు. ప్రేమ అంటే ఇదండి. చివరిలో ఈ మాట ఉంది, దుర్నీతి విషయమై సంతోషపడక ఈ దేంట్లో సంతోషపడుతుందంటండి? సత్యమందు సంతోషించును. అంటే దుర్నీతిలో ఆనందం కలుగుతుందంటే అది నిజమైన ప్రేమ కాదు. సత్యములోనే ఏం కలగాలి? ఇది అందరూ చూడాలి. ఈ రోజున చాలాసార్లు మనం ఆలోచిస్తే దుర్నీతి అనేటువంటిది, దుర్నీతి అంటే ఏంటి? దుర్నీతి యందు సంతోషపడదంటండి ప్రేమ. సత్యమందు సంతోషిస్తుందట. మన ఆనందం ఏంటి? దుర్నీతి వల్ల కలిగేదా లేదంటే సత్యం వల్ల కలిగేదా? ఇది మన మనస్సాక్షిని మనం పరిశీలించుకోవాలి. దుర్నీతి వల్ల కలుగుతుందా, సత్యం వల్ల కలుగుతుందా? దేనివల్ల నీకు ఆనందం కలుగుతుంది? దుర్నీతి వల్ల. దుర్నీతి యందు సంతోషపడదంటండి ప్రేమ. దుర్నీతి అంటే చాలామంది ఏమనుకుంటాం అంటే యేసుప్రభు అందరినీ ప్రేమించమన్నాడు కాబట్టి దుర్నీతిలో కూడా సంతోషించమని ఇక్కడ చెప్పట్లేదు. దుర్నీతి యందు ఏం చేయొద్దని చెప్పింది? సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. ఇది కూడా, ఇది ప్రేమ. ఎందుకు? లేదండి అలా కాదండి ప్రేమ అంటే ఇదంటే. అసలు ప్రేమకి నిర్వచనం దేవుడు ఇవ్వాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయినాడు. మన నిర్వచనాలు ఆయనకి అవసరం లేదు. ఆయన నిర్వచనం గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఒక విషయం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రేమ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి డాక్టర్ గారు దగ్గరికి వెళ్తాం మనం. డాక్టర్ గారు మనల్ని బాగా ప్రేమిస్తున్నాడని దేని బట్టి చెప్పగలం? సరే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను లోపల కాలు ఇరిగిపోయిందండి ఎవరికొన్నా. డాక్టర్ గారు నీ కాలు ఏమీ కూడా ఆయన కదపకుండా జస్ట్ బయట కట్టేసి నీకే నొప్పి రాకుండా ఇంటికి పంపించేసాడు. ఇప్పుడు ఆయన ప్రేమించినట్టే ప్రేమించలేనట్టే చెప్పండి? ప్రేమించినట్టే ప్రేమించలేనట్ట? కాళ్ళు లోపల ఇరిగిపోయిందండి, కట్టేసి పంపించేది ప్రేమించినట్టది. సరే ఇంకో డాక్టర్ ఉంటాడు, అతను ఆపరేషన్ చేస్తాడు, పెయిన్ వస్తుంది, ఖచ్చితంగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు కనుక ఆలోచించినట్లయితే ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తారు. ఈ ఇద్దరు డాక్టర్లో ఎవరు ప్రేమించినట్టు? ఇద్దరు డాక్టర్లు ఎవరు ప్రేమించినట్టు? రెండోడా మొదటోడా? కానీ మనం మొదటోడనే అంటాం. అది డాక్టర్ల విషయంలో ఒప్పుకుంటాం కానీ దేవుని విషయంలో ఒప్పుకోదు. అది మనకి ఎవరైతే నచ్చిన బోధ చేస్తూ ఉంటారో యూట్యూబుల్లో బయట నచ్చిన బోధ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని బాగా ప్రేమిస్తున్నారంటాం. కానీ మన పాపాలను సైతం విమర్శించి మార్చుకోమని చెప్పేటువంటి వ్యక్తిని ద్వేషిస్తాం. ఆత్మ సంబంధం విషయంలో దాన్ని ఒప్పుకోం. ఒక సువార్తికుడు కూడా డాక్టరే, ఇస్ ద స్పిరిచువల్ డాక్టర్. ఆత్మక కలిగినటువంటి ఆ కల్మషాన్ని తీసుకేసుకోవడానికి అవసరమైతే దాని మీద ప్రసంగం చేయవలసిన అవసరం ఉంది. కనుక ఇక్కడ ప్రేమ అంటే దుర్నీతి యందు సంతోషించడం కాదు, అది సత్యమునందు సంతోషించేది. సెకండ్ డాక్టర్ సత్యం కరెక్ట్గా చెప్పాడు నీకు ఇరిగిపోయిందని. అందుకే జొన్ల గాయాలను చూడండి, బైబిల్లో ఒక మాట ఉందో చూడండి. దీని గురించే పాత నిబంధన గ్రంథంలో ఇదే విషయము మనం ఒకసారి చూద్దాం. ఇదే మాటని ప్రవక్తలు కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏం చేశారు చూడండి, జొన్లను సరిగ్గా ప్రేమించలేకపోయారంటండి.
వాళ్ళు ఏ విధంగా ప్రేమించారంటే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది మనకి. చూడండి, ఇర్మియా గ్రంథం 6:14 చూడండి. ఇర్మియా గ్రంథం 6:14 అండి. 6వ అధ్యాయము 14వ. సమాధానం లేని సమయమున ఏమంటారంటండి? సమాధానం లేని సమయమున ఏమంటారండి? సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైన మాత్రమే ఏం చేస్తున్నారండి? ఎంత క్లారిటీగా రాశాడు చూడండి ఇర్మియా గ్రంథంలో. సమాధానం లేదు దేవునితో. ఇప్పుడు మీరు గమనించండి, దేవునితో సమాధానం ఎప్పుడు వస్తుంది? దేవునితో సమాధానం ఇప్పుడు ఈ రోజున ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే, ఆశీర్వాదాలు టికెట్లా పంచిపెట్టేస్తున్నారు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఆయనతో సమాధానం లేకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. దేవుడితో సమాధానం లేకుండా ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడితో సమాధానం లేకుండా ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడా ఆయనతో సమాధానం లేకుండా? కానీ ఈరోజు ఆశీర్వాద జల్లులు, ఆశీర్వాద వర్షాలు, దీవెన వర్షం, కడవరి వర్షం, ఇంక ఏ మీటింగ్లు ఈరోజు ఉన్నాయి సమాజంలో. అంతే, మన కడవర వర్షం కాబట్టి అనమాట. ఇక్కడ కడవర వర్షం, దీవెన వర్షం ఇది కాదు ఇక్కడ విషయం. జనుల గాయములను పైనే ఏం చేస్తున్నారంటే వీళ్ళు సమాధానం లేకపోయినా, ఎస్ మీకు సమాధానం కలుగుతుంది, ఏం పర్లేదు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్తున్నారంటండి. కనుక ప్రార్థన చేసేటప్పుడు చాలా ఆలోచించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఖచ్చితంగా ఎవరి గురించి చేస్తున్నామో ఆ వ్యక్తి ఎలాంటి వాడు. ఇప్పుడు చూడండి, ఎవరో దొంగతనానికి వెళ్తున్నాడండి, ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు మనం వెంటనే దీవించి ఆశీర్వదించండి తండ్రి అంటే ఏంటి? ఇంకో 4 ఊర్లో సామాన్లు దొరకాలనా? ఏమంటే ఆ ప్రార్థనకు అర్థం? అంటే ఒక దొంగతనానికి వెళ్ళేవాడి గురించి ప్రార్థన చేసావు అనుకోండి, దీవించి ఆశీర్వదించమని, దాని అర్థం ఏంటి? బాగా సామాన్లు దొరికి వీడు మొత్తం ఇదంతా దోచుకోవాలనా? అంతే కదా దాని అర్థం. దీవించి ఆశీర్వదించండి అంటే ఇంకేమన్నా ఉందా? దొంగ కోసం మారుమనసు పొందాలని ప్రార్థన చేయాలి. అవునండి. కనుక ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తాయి? చాలా ఇప్పుడు ఒక్కొక్కసారి విశ్వాసులకి ఇచ్చే ఆశీర్వాదాలు దేవుడు పబ్లిక్కి ఇచ్చేస్తుంటారు కొంతమంది. విశ్వాసులకి క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదమును ఏమనండి ఎక్కడ పెట్టాడంటే ఆశీర్వాదం. మీరు ఎఫెసీ పత్రికలో చూడండి, క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందించాడంట. ఆశీర్వాదానికి ఒక ప్లేస్ పెట్టాడంట, అది క్రీస్తునందంటండి. ఎక్కడ పెట్టాడంటే ప్లేసు అంటే ఒకడు ఆశీర్వించబడాలని అంటే ఆత్మీయంగా అతను ఎక్కడికి రావాలి? క్రీస్తులోకి రావాలి. అందుకే పబ్లిక్ అంతటి గురించి దేవుడు ఏమని ప్రార్థన చేయమంటే తెలుసా? మనుషులందరూ రక్షణ పొంది ఏమని చేయమన్నాడండి? సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం పొందాలని ప్రార్థన చేయండి. దేవుడు అదే ఇచ్చిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీకు నేను దేవుణ్ణి ఎవరైనా నమ్మలేదనుకోండి, ఒక వ్యక్తి నమ్ముకున్నాడు అనుకోండి, విశ్వాసకి ఇచ్చే ఆశీర్వాదాలు విశ్వాసం లేని వాడికి ఇచ్చే ఆశీర్వాదాలు వేరువేరుగా ఉంటాయి. ఇద్దరిని ఒకేలా చేస్తాడా? మీరు చెప్పండి దీనికి సమాధానం బైబిల్ని బట్టి. వేరువేరా రెండు ఒకటేనా? వేరువేరు. ఎందుకనంటే క్రీస్తు దగ్గర రమ్మంటున్నాడు ఆయన. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి బలం పొందుకోవాలంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానం పొందుకోవాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం పొందుకోవాలంటే క్రీస్తు దగ్గర రావాలి. ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదనంటే అందరూ రావాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.
అందరి కోసం చనిపోయాడు. సువార్త వలన అందరి కోసం. అందుకే ఏలయనగా అందరి కొరకు ఒకడు ఏం చేశాడండి? మృతి పొందాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసుకోకుండా మనం ప్రేమని అది ఇది అని అనుకోవడం కాదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే ఏం చేస్తున్నారండి? పైనే బాగు చేస్తే లోపల కాలు అంతా ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. రేపొద్దున కాలు తీసేయాలంటాడు. పైన మాత్రమే బాగు చేస్తున్నారంటండి. నిజంగా బాగు చేసేటువంటి, ఇంకా కింద కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇర్మీయా గ్రంథము 8:11 కూడా ఇదే మాట మళ్ళీ చెప్పాడు. చూడండి 8:11, ఇర్మీయా గ్రంథము 8:11, ఇర్మీయా గ్రంథాన్ని చూద్దాం మనం. సమాధానం లేని సమయమున అంటే సమాధానం లేదంటండి. దేవుడు ఉగ్రత ఇద్దాననుకోండి, దేవుడేమో ఉగ్రత చూపించాలని ఆయన అనుకుంటుంటే మధ్యలో ప్రవక్తలు వచ్చి ఏమంటున్నారంటండి? సమాధానం అంటున్నారంట. కనుక సమాధానం లేని సమయమున వీళ్ళు ఏమంటున్నారంట? ప్రవక్తలు సమాధానం అంటున్నారట. తర్వాత నా జనుల గాయములను ఏమంటున్నాడండి ఆయన? పైనే మళ్ళా ఇక్కడ కూడా చెప్పాడు. ఇదే వివరణని మనం ఇక్కడ ఎక్కడ కూడా మనం చూడొచ్చు అంటే, కిందకి మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే 8వ అధ్యాయము 11వ వచనం కిందకి చూడండి. జనుల గాయములు పైన మాత్రమే బాగు చేయుదురు. 12వ వచనం, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున, 12వ వచనం చదవండి. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రమునో ఏం చేయట్లేదు? అవమానము నొందితమని వారికి ఏం చేయట్లేదండి? తోచట్లేదు. కనుక పడిపోవారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలను వారు తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది యెహోవా సెలవిచ్చింది. కానీ మధ్యలో వచ్చి ఏమంటున్నారు వీళ్ళు? మధ్యలో వచ్చి ఏమంటున్నారండి? అందుకే ఆశీర్వాదాలు అనేటువంటివి సినిమా టికెట్లు కాదండి పంచిపెట్టడానికి. నేను మళ్ళా చెప్తున్నాను. ఆశీర్వాదాలు అనేటువంటి లాటరీ టికెట్లు కాదు. ఆశీర్వాదాలు దేవుడు ఆయన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన్ని మనం ప్రేమించాలి. ఆయన మనం ప్రేమిస్తే దేవుడు విశ్వాసులకి తగిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడండి? అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రేమ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే దుర్నీతి యందు సంతోషించడం కాదు, సత్యమందు సంతోషించాలి. ఇంకా చెప్తున్నాడు ప్రేమ. ఇంకా ఏం చెప్తున్నాడు అంటున్నాడు చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలోనే చూడండి. ఆయన అంటున్నాడు, 13వ అధ్యాయము మనం చూస్తే అక్కడ అంటున్నాడండి 6వ వచనం, దుర్నీతి విషయమై సత్యమను అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఏం చేస్తుందండి? నిరీక్షించి అన్నిటినీ ఓర్చుతుంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనలైనను నిర్ధకమైనను, భాషలైనను జ్ఞానమైనను మనం కొంత మట్టుకు ఎదుగు కొంత మట్టుకు ప్రవచించున్నాము. కింద చెప్తున్నాడండి 13వ వచనంలో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. క్రైస్తవుడు ఇతరులకి హాని చేయకుండా ఉండడమే గొప్ప ప్రేమ. ఇతరులకి ఏం చేయకూడదు? క్రైస్తవుడు హాని చేయకూడదు. ఇతరులకి అంటే నీవు నిస్సందేహంగా ఇతరులకు హాని చేయకూడదు. అదే ప్రేమ కలిగి ఉండడం అంటే. హాని చేసేటువంటి వారిని ఏం చేయమంటున్నాడండి ఆయన? ఏమించమంటున్నాడు? క్షమించమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి. శత్రువుల గురించి మాట్లాడాడు ఆయన. శత్రువుల గురించే ఈ ఎన్నో అధ్యాయం అంటే 5వ అధ్యాయంలోనే మనం ఉన్నాం. అక్కడ చూడండి, నేను మీతో నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదనగా మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులు ఎండినట్లు మీ శత్రువులను ఏం చేయమన్నాడండి? ప్రేమించాలి. అంటే శత్రువులను ప్రేమించడం అంటే ఏంటి? శత్రువులకి ఏ హాని చేయకుండా ఉండండి. శత్రువులను ప్రేమించమంటే
సత్తులు చేసే పాప కార్యక్రమాల్లో పాల్గొమని కాదు అక్కడ ఉద్దేశం. చాలామంది ఏమంటారంటే బైబిల్లో సత్తులను ప్రేమించమని ఉంది కదండి, బైబిల్లో ప్రపంచం అంతనే ప్రేమించమని ఉంది కదండి, అందరూ ప్రేమ కలిగి ఉండాలని ఉంటుంది. ఇప్పుడు ఎవడో శత్రువు సిగరెట్ కాలుతున్నాడు, మనం కూడా వెళ్ళి పక్కన కాలిస్తే అతను ప్రేమించినట్ట? నో. వాడికి హాని చేయకు, వాడు మారాలని ప్రార్థన చేయి. అతను మారాలని ప్రార్థన చేయడమే ప్రేమించడం. ఒక పాప మారాలని ప్రార్థన చేయడం అతను ఏం చేయడం అండి? ప్రేమించడం. శత్రువుని ప్రేమించుడి అని అంటున్నాడండి. తర్వాత ఇంకా చెప్తున్నాడు, ఒకవేళ శత్రువు కూడా ఏం చేయమన్నాడండి? రోమాపత్రికలో మాట చెప్పాడండి శత్రువుల గురించి మాట్లాడుతూ. 12వ అధ్యాయము 20వ చూడండి, ఆయన పౌలు గారు కూడా దీని మీద ప్రస్తావించారు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, ఏం చేయమన్నాడండి? ఎప్పుడో మనకు ఆన్ చేశాడండి, అలాంటి ఆకలితో ఉన్నాడు, ఏం చేయాలి? మనం వెంటనే ఏమనుకోవాలంటే, ఆ రోజు నాకు ఆన్ చేసే కాబట్టి నీకు కూడు లేకుండా చేసాడు అనకూడదు. ఎక్కువ మంది ఇదే చేస్తుంటారు. ఆ రోజు నాకు ఆన్ చేసావు కాబట్టి చూసావా దేవుడు నీకు ఏం లేకుండా చేశాడు. పూర్ణది నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఆకలితో ఉంటే ఏం చేయమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. ఆకలితో ఉంటే అంతేనండి. ఆకలితో లేనప్పుడు కూడా భోజనం పెట్టేయడం కాదండి. అడిగి ఆకలితో ఉంటే ఏం చేయమన్నాడండి? ఒకవేళ శత్రువు నీటిలో ఉంటే అతను ఏం చేయమని చెప్పాడు? ప్రేమించమని చెప్పాడు. శత్రువు అంటే అతనికి హాని చేయకుండా ఉండడమే, అంటే శత్రువులకి హాని చేయకుండా ఉండడమే మనము శత్రువులను ప్రేమించడం. ఈ విషయాన్ని గురించి మనం అక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకా చెప్తున్నాడు ఏమన్నా, శత్రువు ఆకలిగాని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే ఏం చేయమన్నాడండి? దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు. ఇప్పుడు ఒక ఆయన దీని గురించి ప్రశ్న అడిగాడండి. చాలామందికి వచ్చే ఉంటుంది దీని గురించి ప్రశ్న. అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు ఏం చేస్తున్నారండి? ఒకవేళ కోపం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎక్కువసార్లు భోజనం పెడేస్తాడు. ఎందుకంటే నిప్పులు ఏం చేస్తాడు? కుప్పలుగా పోహేస్తున్నాడు కాబట్టి రోజుకి అవసరమైతే 10 సార్లు కేకేస్తాడు భోజనానికి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నిప్పులు. ఇక్కడ అర్థం ఏంటంటే నిప్పులు కుప్పలుగా పోయడము అనేటువంటి అర్థం ఏంటంటే, మనం ఆలోచిస్తే అలాగూ చేయటం వలన హృదయములో ఉన్నటువంటి, అంటే నిప్పులు కుప్పలో హృదయములో ఉన్నటువంటి ద్వేషాన్ని ఆర్పివేయడానికి అని భాషాంతరం చేయబడింది. హృదయంలో ఉన్న ద్వేషాన్ని ప్రేమ ద్వారా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఏదైనా చెత్త కాల్చాలంటే ఏం పెడతారండి? నిప్పు పెడతారు. అలాగునే నువ్వు ఒకవేళ ప్రేమిస్తూ ఉన్నట్లయితే అతను ఉన్న ద్వేషము, అసూయ లేదంటే ఇలాంటివి కాలిపోవచ్చేమో. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే తల మీద నిప్పులు కూడా కీడు వలన. అందుకే దానికి వివరణ కూడా కింద ఇచ్చాడు ఆయన. ఏమన్నాడు? కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. చూడండి ఇక్కడ, కీడు వలన, కీడు చేసిన వాళ్ళు కీడు చేసి జయించబడడం లోకనీతి. కీడు చేసిన వాళ్ళు కూడా మేలు చేత జయించాలి. కీడు వలన జయించబడక ఏమన్నాడండి? మేలు చేత దేని జయించాలండి? ఇది అభ్యాసం చేయాలి మనం. ఎవరైనా కీడు చేశారు, కీడు చేసే వాళ్ళు ఉండరంటే ఉంటారు. ఎందుకంటే దేవుని మనిషి అంటే సాతానుడు అనుచరులకు ఇష్టం ఉంటుందా? ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. ఖచ్చితంగా మీరు గమనించండి, మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారంటే మీకు ఎవరొకరు శత్రువు ఖచ్చితంగా ఉంటాడు ఈ లోకంలో. ఒకవేళ లేరంటే మీరు దేవుని కొరకు బ్రతకట్లేదని అర్థం. దేవుని కొరకు బ్రతికేవాడికి శత్రువు ఉండడా? ఇప్పుడు అపోస్తుల్ని ఎందుకు చంపేశారు? మొన్న ఈ మధ్యకాలంలో దైవ సేవకులను ఎందుకు చంపేశారు? కానీ ఒక విషయం చూడండి, ఆమె ఏమని చెప్పిందనంటే, తన భర్తను చంపేసినా సరే ఆమె ఒక మంచి మాట చెప్పింది. ఏమని చెప్పిందనంటే, నా భర్తను చంపిన వారిని నేను ఏం చేస్తున్నాను, అది క్షమిస్తున్నాను చెప్పింది. ఒకవేళ అతను మారొచ్చేమో. ఒకవేళ మారకపోతే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మీరు మాత్రం ఏంటంటే, ఆమె నా భర్తను చంపిన వాళ్ళని, సాధారణంగా లోకం ఏమంటుందంటే, నా భర్తను చంపిన వాళ్ళని ఖచ్చితంగా ఊరేసేయండి అని చెప్తారు. ఎందుకంటే ఆ బాధ అలాంటిదండి, చిన్న బాధ కాదు అది.
నిర్దాక్షిణ్యంగా చంటి బిడ్డలు ఉన్నటువంటి ఓ తండ్రిని చంపేస్తే ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే, ఈరోజు మనం యూట్యూబ్లో చిన్న చిన్నగా చూస్తున్నాం, కానీ క్షమించమని చెప్పడం అంత సులువేం కాదు. మీరు గమనించండి, చిన్నపిల్లల యొక్క తండ్రిని ప్రేమగా చూసే భర్తను చంపేస్తే ఆ భార్యకు ఉండేటువంటి కోపం ఎంత రోషం ఉండదు చూడండి. కానీ ఒక్కటి మాత్రం ఆమె గమనించింది, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి వాడిని ఏం చేయమంటుందండి? ప్రేమించమంటుంది. ఎందుకంటే ఆయన వాళ్ళని క్షమించానంటుందండి. మనం క్షమించే ఓకే. ఇంకో విషయం ఏంటో తెలుసండి, ఒక ఆయన ఇంకో ప్రశ్న, ఇలా క్షమించుకుంటా పోతే ప్రజలు మారతారా అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆమె క్షమించింది, కానీ ఇంకొక విషయం తెలుసా రూలు, దేవుడు క్షమిస్తున్నాడా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దేవుడు అతని హృదయ స్థితిని బట్టి మాత్రమే క్షమించవచ్చు. మీరు గమనించండి, బైబిల్లో ఆమె క్షమించింది. ఎందుకంటే దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మీరు శత్రువులను ఏం చేయమన్నాడండి? ప్రేమించమని. మరి ఇప్పుడు దేవుడు క్షమించాలి అని అంటే ఆ వ్యక్తి ఏం పొందాలి? మార్మోన్స్ పొందాలి. మార్మోన్స్ పొందకపోతే ఒక దైవజనుడిని చంపేసినందుకు దేవుడు ఖచ్చితంగా పగ తీర్చుకోడా? పగ తీర్చుకుంటే మీ పని కాదన్నాడు, కానీ నా పని అని చెప్పాడు ఆయన. ఎవరి పని అన్నాడండి? చూడండి, పైనే రాశాడు అది. ప్రియులారా 12:19 చూడండి. ప్రియులారా మీకు మీరే ఏం తీర్చుకోద్దు అన్నాడండి. మీకు మీరు పగ తీర్చుకోకండి. మీకు మీరు ఏం చేయొద్దు అన్నాడండి? పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి ఏమేమి అన్నాడండి? చూడండి ఎంత లాజిక్గా చెప్పాడు ఈ మాట. మీకు మీరే పగ తీర్చుకుంటే మీ ఉగ్రతే ఉంటుంది. మీరు క్షమించి వచ్చేస్తే మధ్యలోకి ఎవరు ఉగ్రత వస్తుంది? ఎవరు ఉగ్రత వస్తుందో చెప్పండి. ఒక విషయం ఏంటో తెలుసా అండి, ఈ భూమి మీద అప్పటికప్పుడు పగ తీర్చుకునేవాడు కంటే క్షమించేవాడు చాలా డేంజర్. ప్రజలు మనల్ని క్షమించేస్తున్నారు కదా, ఏం చేసినా పర్లేదులే అసలు అప్పటికప్పుడు పగ తీర్చుకునేవాడి కంటే క్షమించేవాడు వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? మధ్యలోకి ఎవరిని తీసుకొస్తున్నాడండి. ఆ విశ్వాసం ఉంటే మనుషులను క్షమించి వారు ఒకవేళ హాని చేసినా వారికి తిరిగి హాని చేయకుండా దేవునికి చోటిచ్చేస్తాం. అందుకే అన్నాడు, పగ తీర్చుకుంటా మీ పని కాదు అక్కడ. అందుకే అంటున్నాడు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఏమేమన్నా అంటున్నాడండి? చోటు ఇవ్వండి. మన ఉగ్రత పెద్దదా, దేవుని ఉగ్రత పెద్దదా? ఎవరి ఉగ్రత ఎక్కువ అండి? చాలామంది మానవుడు ఇప్పుడు గమనించినట్లయితే ఎవరన్నా క్షమిస్తున్నారంటే ఓకే, నా ఉగ్రత నేనేం చూపించట్లేదు, కానీ నువ్వు మారకపోతే ఖచ్చితంగా ఎవరో ఉగ్రత అంటున్నాడండి ఆయన. అందుకే అంటున్నాడండి ప్రభు, అందుకని మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని. ఏమన్నాడండి ఆయన? ఇప్పుడు ఎవరైనా సరే దేవుని నమ్ముకున్నటువంటి వారిని శ్రమ పడుతుంటే ఆయన ఏమన్నాడండి? మనకు మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, బహుశా అపోస్తుల కార్యంలోనేమో అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలంటండి? అనేక శ్రమలు భరించి శిష్యులకి చెప్పారంటండి. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి పౌలు గారు ఏం చెప్పారు చూడండి ఒకసారి. మీరు ఆ మాట చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 14:22 అండి. అపోస్తుల కార్యంలో 14:22 అండి. అపోస్తుల కార్యం 14:22 ఏముందో చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచారండి. అసలు ఇక్కడ వచ్చిన శ్రమ ఏంటి? వీళ్ళకి ఏ శ్రమ వచ్చిందో తెలుసండి. చూడండి ఒకసారి 14:19 అంతియోకే నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని, జనసమూహాలందరినీ ఎవరి పక్షాన్ని చేసుకున్నారంటండి?
ఎవరి పక్షాన్ని చేసుకున్నారట? జనసమూహాలందరినీ కూడా వారి పక్షాన్ని చేసుకున్నారట. పౌలుకు వ్యతిరేకంగా తయారు చేశారంటండి. చూడండి అక్కడ చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, పౌలు మీద ఏం వేస్తారంటండి? రాళ్ళు వేస్తారండి. ఇప్పుడు పౌలు తిరిగి రాయేసాడా? ఏసునామాలో నేను కూడా రాయేస్తున్నానని వేసాడు ఆయన? అలా చేశాడా? వాళ్ళని ఎవరినన్నా చేయలేదు. ఆయన ప్రేమించాడు. ఏం చేశాడు ఆయన? ఆయన చూడండి అక్కడ మీరు 14వ అధ్యాయము, రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని వెలుపలికి అతన్ని ఏం చేశారంటండి? మీరు ఒకసారి ఊహించుకోండి, పౌలు గారు దేవుని సేవకుడు, అలాంటి ఆయన రాళ్ళు ఇచ్చి కొట్టి ఏం చేశారండి? ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. చనిపోయాడు అనుకొని చెప్పి, చూడండి చనిపోయాను అనుకుని పట్టణం వెలుపలకి అతన్ని ఏం చేశారండి? ఈడ్చేసి పడేశారంటండి. ఈ శ్రమ ఎవరు భరించారు? పౌలు గారు భరించారు. ఈడ్చుకొని ఇచ్చిరి. అయితే శిష్యులు అతను చుట్టి నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. తర్వాత వారు ఆ పట్టణంలో సువార్త, అంటే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోయారంట. ఎవరు? పౌలు గారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియకును, అంతియోక్యకు తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? ఎక్కడైతే రాళ్ళు ఇచ్చి కొట్టేసి పౌలు గారిని ఇచ్చేశారో అదే ప్రాంతానికి ఒక చోట సువార్తకెళ్ళి మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చారట. అందులో ఎవరున్నారు? ఆ శ్రమల మధ్య నలిగిపోతున్న వాళ్ళు ఎవరున్నారు? సహోదరులు శ్రమల్లో ఉన్నప్పుడు బలపరచాలి. అయితే వీళ్ళు ఎందుకు శ్రమల్లో ఉన్నారు? ఇక్కడ మేము గమనించండి, ప్రభు కొరకు శ్రమ. అంతియోక్యలో ఉన్నటువంటి పౌలు గారిని రాళ్ళు ఇచ్చి కొట్టి చనిపోయడానికి కొంచెం ఈడ్చేశారు. మళ్ళా ఆయన ఎక్కడికి వచ్చాడంటే తిరిగి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియకును, అంతియోక్యకును ఏం చేశారండి? తిరిగి వచ్చి. ఇప్పుడు 19వ వచనంలో అసలు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడండి? మీరందరూ కూడా బైబిల్ చాలా క్లియర్గా పరిశీలించాలి. ఈ వచనాలన్నీ కూడా ఎక్కడ? అంతియోక్య నుండి, ఇకోనియ నుండి యూదులు వచ్చి అక్కడికి వచ్చారు. ఇక చూడండి, మళ్ళీ అలా ప్రాంతం వెళ్ళి శిష్యుల మనసులను దృఢపరిచి 22వ వచనంలో విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఈరోజు ఈ బోధ ఉందో సమాజంలో? అనేక శ్రమలు భరించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని నేను అడుగుతున్నాను. ఈ అబద్ధ బోధకులందరినీ అనేక శ్రమలు భరించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఏ బోధకుడు బోధిస్తున్నాడు? ఈరోజు మాట్లాడుతుంటే శ్రమలు ఎగిరిపోతాయి, నీకు సుఖ సంతోషాలు వచ్చేస్తాయి, లేదంటే నువ్వు అనుకున్నది జరిగిపోద్ది, ఈ బోధిస్తున్నారు. కానీ అనేక శ్రమలు భరించి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని పౌలు చెప్పిన సువార్త ఏమైపోయింది నేటి కాలంలో? ఎంత పెద్ద బోధకుడినైనా నేను అడుగుతున్నాను ప్రశ్న బైబిల్ని బట్టి. అనేక శ్రమలు, నీ కార్యం సఫలం చేసేస్తాడు, లేదంటే కొన్ని వచనాలు. కానీ ఈ వచనం ఎందుకు కనపట్లేదు వీళ్ళకి? అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ గోల్ క్రైస్తవుడికి ఉందండి? అనేక శ్రమలు భరించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఎంతమందికి ఉంది? మనం కోరుకునే జీవితం వల్ల ఏ శ్రమ ఉండకూడదు, ఏ కష్టం ఉండకూడదు. అందుకే ఈరోజు చూడండి, క్రైస్తవుడు సుఖపడ్డం కాదు ముఖ్యం, అనేక శ్రమలు భరించి ఎక్కడికి వెళ్ళాలి? మర్చిపోకండి, జీవితంలో మీ గోల్ ఇదై ఉండాలి. అనేక శ్రమలు భరించి. శ్రమలు వస్తున్నాయా? రానివ్వండి. అనేక శ్రమలు భరించి అంటున్నాడు ఇక్కడ. భరించి మనం ఎక్కడికి వెళ్ళాలంటున్నాడండి. ఈ మాట ఎవరు చెప్పారు అక్కడ? ఆ కొన్ని రోజుల క్రితమే రాళ్ళ దెబ్బలు తిన్న పౌలు చెప్తున్నాడండి. అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలి? అందుకే అంటున్నాడండి, అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని ఏం చేశారండి? హెచ్చరించిరి. చూడండి ఏమని హెచ్చరించారండి 1వ శతాబ్దంలో. అంటే శత్రువులు శ్రమ పెడతారా పెట్టరా? ఆ శ్రమ పెడుతున్నప్పుడు అనేక శ్రమలు అనుభవించి, నేను
చాలామంది పాపులారిటీ ఉన్న బోధకులను చూస్తూ ఉంటాను, మీరు కూడా చూస్తుంటారు పాపులారిటీ ఉన్న బోధకుల్ని కదా. యూట్యూబ్లో 1,00,000 ఫాలోవర్స్, కోట్ల ఫాలోవర్స్, లేదంటే వీళ్ళు ఎప్పుడు ఈ వచనం బోధించడం చూడలేదు నేను. మీరు చూసారా పోనీ? అనేక శ్రమలు భరించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని పౌలు బోధించాడు సమాజానికి. 1వ శతాబ్దంలో శ్రమలంటే శత్రువు వేస్తున్నటువంటి శత్రువు హింస పెడుతుంటే వారు సహించి కానీ వారు గోల్ మాత్రం విడిచిపెట్టలేదు. ఏమన్నారంటే అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ 1 శ్రమ 2 శ్రమ అనలేదండి. ఎన్ని శ్రమలు? అనేక శ్రమలు. మీరు గమనించండి, ఏది ఇప్పుడు మనకు శ్రమ ఉన్నా, ఇప్పుడున్న శ్రమలో 1వ శతాబ్దంతో పోల్చుకుంటే మనకున్న శ్రమలు అంటారు అయ్యే. మనకు శ్రమలు లేవని మాత్రం నేను అంటలేదు, ఉన్నాయి. కానీ 1వ శతాబ్దంతో పోల్చుకోండి, వారిని ఏం చేశారంటారు? రాళ్ళతో కొట్టేశారంట. రాళ్ళతో ఏం చేశారండి? కొట్టేశారు. వస్త్రహీనం చేశారు, దిగంబరం చేశారు. కానీ వాళ్ళ నినాదం మాత్రం మారలేదు. అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది అంటుంటారు, ఎందుకంటే ఇంకా జీవితం అంతా శ్రమలైతే. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ జీవితకాలం అంతా శ్రమ అయితే ఇంక సుఖపడేది ఎప్పుడు ఉంది? అది లోకానికి తెలియని పరలోకం. లోకం ఏమనుకుంటుందంటే ఇప్పుడు సుఖపడిపోతున్నాం, బాగానే ఉందనుకుంటుంది. కానీ ఒక విషయం చెప్తున్నాడు. ఏమన్నా ఇప్పుడు ఎందుకు శ్రమ పడాలి? ఇప్పుడు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అని అనుకోండి, ఎవరన్నా ఎందుకు ప్రిపేర్ అవుతాడు? మన చాలామంది గవర్నమెంట్ జాబులు వచ్చాయి. ఈ గవర్నమెంట్ జాబులు రావడం వెనకాల వారు ప్రయాసపడ్డారా పడలేదా? ఎందుకంటే ప్రయాసపడ్డాం అనుకుంటే ఎందుకో తెలుసా? గవర్నమెంట్ జాబ్కున్న మహిమ ఏంటో తెలుసు వాళ్ళకి. కానీ పరలోక మహిమ అర్థమైపోయినోడికి గవర్నమెంట్ జాబ్ కంటే గొప్ప మహిమ ఉంది పరలోకంలో. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఇంకా జీవితం కాదన్నట్టుగా ప్రైవేట్ జాబ్ చేస్తే ఆడిని ఏదో ఎర్రోళ్ళ చూడడం. ఇది కాదు. నేను చాలాసార్లు రాశాను కొటేషన్లో కూడా, ఎవరో పంపించింది కూడా పెట్టాను కొన్నిసార్లు. నువ్వు భూమి మీద ఎవరి కొరకు బ్రతుకుతున్నది ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నామా, కూలి పని చేస్తున్నామా, లేదంటే ఎక్కడన్నా రోడ్లు దొరుకుతాయి, ఇది కాదు ఇంపార్టెంట్. అందుకే ఎవరు అడిగినా సరే ఏం చేస్తున్నావు అని అడుగుతారు, కానీ ఎవరి కొరకు బ్రతుకుతున్నావు అని అడగరు. ఏం చేస్తున్నావు నువ్వు? పలానా చోట నేను ఇంజనీర్ అండి. ఓ ఎస్, నో, ఇది కాదు. అసలు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇది కూర్చును. నువ్వేం చేసినా క్రీస్తు కొరకు బ్రతకకపోతే భవిష్యత్తులో ఏముంది? అందుకే మనుషులు కూడా ఏంటంటే ఏం చేస్తారనే మాట ఎందుకు అడుగుతారు తెలుసా? శాలరీకి ఎస్ చేయడానికి. మీరు కావాలని చూడండి, ఎవరైనా ఏం చేస్తున్నారని అడుగుతుంటే శాలరీకి ఎస్ చేయడానికి. అదంతా కూడా వాళ్ళ ప్రశ్న అనుకున్న అంతరార్థం అదే. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు అని అడగట్లేదు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు అని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న కంటే ఎవరి కొరకు బ్రతుకుతున్నావు అనే ప్రశ్న ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? క్రీస్తు లేకపోతే నువ్వు ఏమి చేసినా జీవితం వృధాయ. ఏమి చేసినా. ఎందుకు చెప్తుంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రసంగి గ్రంథంలో భోగ భాగ్యాలను అనుభవించి గొప్ప కోటీశ్వరుడైనటువంటి సొలొమోను చెప్పిన మాట అది. సమస్తము ఏమంటున్నాడండి, కానీ ఒక్కటి మాత్రం నేను వ్యర్థం కాదని కనుగొన్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఎవరికో ఏదో ఉందని, ఎవరికో ఆస్తి ఉందని ఏం బాధపడవలసిన పని లేదు. ఎందుకు బాధపడే పని లేదు అని అంటే, వాళ్ళు ఏం మహిమ ఉందో మనకేం మహిమ ఉందో ఇది మనం గుర్తించట్లేదు. చాలాసార్లు కొంతమందిని చూసి వాళ్ళ నేను అయిపోవాలి, వీళ్ళ నేను అయిపోవాలి, ఇదే ఉంటుంది. కానీ మానవుడికి పౌల్లా నేను అవ్వాలి, అబ్రహాములా నేను ఉండాలి, క్రీస్తులా నేను జీవించాలి అనే గోల్స్ క్రైస్తవుడికి ఉండాలి. ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయం. మన రియల్ గోల్ ఇది అయి ఉండాలి. అందుకే పౌలు వస్త్రహీనుడిగా బ్రతికాడు. దేవుడిచ్చాడంటే అనుభవించాలి, దేవుడు ఇవ్వకపోతే శ్రమ అనుభవించాలి. శ్రమలు భరించి ఇప్పుడు
ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగం యొక్క మహిమ తెలిసి ఇంత కష్టపడుతున్నటువంటి మానవుడు పరలోకమైనటువంటి మహిమ కొరకు మరి కష్టపడక్కర్లేదా? అత్యంత విలువైంది, ఎంతో కష్టపడితే వస్తుంది. మరి పరలోకం కూడా అనేక శ్రమలు భరించి ఏమన్నాడండి, దేవుని రాజ్యములో ఏం చేయమన్నాడండి ప్రభుత్వం. కనుక శ్రమలు వస్తాయి, శత్రువులు ఉండరని కాదు, శత్రువులు ఉంటూ ఉంటారు. కనుక ఇంకా మనం ఆలోచిస్తే పేతురుపత్రిలో కూడా ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. ఇదే మాట మనకి చెప్తున్నాడు. 5వ వచనం, 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయంలో చూడండి. అక్కడ అంటున్నాడండి, ఇది ఎప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ప్రత్యేకంగా అండర్లైన్ కూడా చేసుకొని జీవితంలో గుర్తుంచుకోండి. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు, నిత్య మహిమ ఎందులో ఉందో చెప్పండి. ఈ భూమి మీద ఏది పొందుకుంటే నిత్య మహిమ ఉందో చెప్పండి. ఈ భూమి మీద నువ్వు ఏది సంపాదిస్తే నిత్య మహిమ ఉంటుందో చెప్పండి. దీనికి ఆన్సర్ ఏంటి? మన జీవితాల్లో ఏది సంపాదిస్తే మనకు నిత్య మహిమ ఉంటుంది? ఏ సంపాదిస్తే నిత్య మహిమ ఉంటుంది చెప్పండి. క్రీస్తును సంపాదిస్తే నిత్య మహిమ ఉంటుంది. అదే సంపాదించారన్నాడు. అందుకే అంటున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియకు దేవుడు. ఎవరు ఎందుకు పిలిచాడండి ఆయన? క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానియకు దేవుడు. కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలం అన్నాడండి? కొంచెం కాలం, జీవితమే కొంచెం అన్నాడండి. 10 దినములు శ్రమ కలుగును. మానవులు ఏమనుకుంటున్నారంటే ఈ 70 సంవత్సరాలదే పెద్ద జీవితం అనుకొని ఈ 70 సంవత్సరాల్లోనే సాధింతే ఏదన్నా ఈ 70లోనే సాధించాలి కళ్ళగానే వెళ్తున్నారు మానవులు. అసలు ఈ 70 అసలు కాదంటున్నాడు ఆయన. చాలామంది ఈ లైఫ్లో ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఎందుకు? ఒక విషయం గమనించండి, జీవితంలో నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించడం కాదు విజయం అంటే. దేవుడు మిమ్మల్ని ఎందుకైతే పిలిచాడో అది చేయడం సక్సెస్. కొంతమంది అనుకుంటారు, దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నేను అనుకోవాలన్నాను సాధించడం. ఎవడు అనుకోమన్నాడు? అనుకున్నా సాధించడం కాదు విజయం అంటే. దేవుడు అనుకున్నది నీ మనసులో పుట్టిస్తాడు. అనుకున్న సాధించలేకపోయారు కానీ పర్లేదు. ఎందుకో తెలుసా? జీవితంలో మీరు ఒక విషయంలో ఫెయిల్ అయ్యారంటే దాని అర్థం జీవితం అంతా ఫెయిల్ అయినట్టు కాదు. జీవితంలో మీరు ఒక విషయంలో పాస్ అయిపోయారు అనుకోండి, జీవితం అంతా పాస్ అయినట్టు కాదు. ఈ విజయాన్ని డిఫైన్ చేయవలసింది ఎవరంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు నిత్య మహిమకి. ఎవరు పిలిచారంటండి మనల్ని? క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఏం చేస్తాడంటండి మనల్ని? చూడండి, కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంటే అండి, పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఏం చేస్తాడండి? అప్పుడు ఏ శత్రువు కూడా నీ విశ్వాసాన్ని పట్టుకెళ్ళాడు. శత్రువును ప్రేమించాలి. శత్రువును ప్రేమించడం వల్ల మన నష్టం అనుకుంటాం, మనం అనుకోక్కర్లేదు. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి, అన్నదమ్ములు ఏం చేశాడు? ప్రేమించాడు. దీనివల్ల అతనికి ఏమైనా నష్టం కలిగిందా? ఏమైనా కలిగిందండి? ఏం కలగలేదు. ఎప్పుడు కూడా ఒకటి మాత్రం అంటాడండి యోసేపు. ఏమంటాడంటే, మీరు నన్ను నమ్మేసినందుకు ఏం చేద్దాం అన్నాడండి, బాధపడద్దు. అయితే ఒక మాట అన్నాడండి యోసేపు, నేను దేవుని స్థానంలో లేను, నేను దేవుని స్థానం అందున్నానా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? మానవుడిగా నేను క్షమించాను, ఆయన స్థానంలో నేను లేను, ఆయనకి మాత్రం దీన్ని విడిచిపెట్టేస్తున్నాను. నేనైతే మాత్రం మిమ్మల్ని ఏం చేస్తున్నాను? క్షమిస్తాను. నేను దేవుడి స్థానంలో లేను. తీర్పు తీర్చవలసింది ఎవరు? దేవుడు. నేను దేవుని స్థానంలో, దేవుని స్థానం అందున్నానా అని అడిగాడండి. నేను దేవుని స్థానంలో లేను కదా. శత్రువుల మీద పగ తీర్చుకోవడం, శత్రువులను ప్రేమించడం, శత్రువుల మీద ప్రేమించమని మనకు చెప్పాడు. కానీ దేవుడు శత్రువుని, అందుకే చాలామంది అడిగేటువంటి ప్రశ్న, ఈ లోకంలో చాలామంది మరి హత్యలు చేసేవాళ్ళు ఉన్నారండి, లేదంటే వాళ్ళని చంపేసే వాళ్ళని, వీళ్ళందరినీ దేవుడు క్షమిస్తాడంటే ఒకటే, వాళ్ళందరి గురించి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకన్నాడంటే బైబిల్లో ఒక మాట చెప్పాడు. చివరిగా మనం అది చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో చూడండి మాట
ఏమంటున్నాడంటే వారందరికీ ఏంటంటున్నాడంటే ఫైనల్గా అది చెప్తున్నాడండి. 21వ అధ్యాయము 7వ వచనమండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడినై యుందును. నేను అతనికి ఏమన్నాడండి? దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడైండును. పిరికివారును అవిశ్వాసులను, పిరికివారు అంటే ఎవరో తెలుసా అండి? పిరికివారు అంటే ఎవరో తెలుసా మీరు? రాత్రుల్లో దెయ్యాలు కలిపేవాళ్ళని కాదు ఇక్కడ పిరికివాళ్ళు అంటే. పిరికివారంటే సమాజానికి భయపడి యేసుక్రీస్తు ప్రభువును సైడ్ వేసే వాళ్ళే పిరికివాళ్ళు. సమాజానికి చాలాసార్లు చూడండి, ఇలా చేస్తే లోకం ఏమనుకుంటుందో, ఇలా చేస్తే లోకం అని. ఈడే పిరికోడంటే మనుషులకు భయపడిపోయి దేవుని నియమాలు వదిలేస్తుంటాడు చూసా, ఆ పిరుకోల గురించి చెప్తుంది అక్కడ. ఎందుకంటే అప్పటికి ప్రాణగంధం రాసేటప్పటికే వీళ్ళు ఏం చేశారంటే, క్రీస్తుని నమ్ముకుంటే రోమలు ఎక్కడ చిత్రహింసలు పెట్టేస్తారని చెప్పి పిరుకోల్లా పారిపోయేవాళ్ళు. ఆ పిరుకోల గురించి చెప్పబడుతున్నమాట. అది పిరుకోడు అంటే పాము కలిపోయేవాడు, తేలి కలిపోయేవాడు అని కాదు. పిరికివాడంటే తన విశ్వాసము ప్రజల మధ్య చూపిస్తే ఎక్కడ ప్రజలు ఓటేరు అని చెప్పి ఆ ప్రజల మధ్య దేవుణ్ణి అమ్మేసేవాడు. అతను పిరికివాడంటే భయపడతాడు. విశ్వాసం గుండెల్లో ఉంటుంది కానీ పబ్లిక్లో వచ్చినప్పుడు చూపించలేడు. ఎందుకంటే మనుషులంతా దూరం అయిపోతారు, రేపు పొద్దున్న కార్యక్రమాలు ఎలా చక్కబడతాయి, ఈ అన్నిటి గురించి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. దేవుడు చక్కబెడతాడు కార్యాన్ని. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఈ భూమి ఎవరిదండి? దేవునిది. ఈ భూమి మానవుడి చేతిలో ఉందని నమ్ముతున్నావు నువ్వు. ఈ భూమి ఎవరిదండి? ఈ ప్రజలందరూ ఎవరి చేతుల్లో ఉన్నారు? దేవునిది. కనుక ఇక్కడ అంటున్నాడండి, పిరికివాడిగా ఎప్పుడు ఉండకూడదు మన విశ్వాసం విషయంలో. పిరికివారును, తర్వాత ఏమంటున్నాడండి, తర్వాత అవిశ్వాసులను. అంటే ఇందులో ఎవరున్నారు? అవిశ్వాసులను. తర్వాత ఏమంటున్నాడండి, అసహ్యులను. అసహ్యులు అంటే అసహ్యమైనటువంటి కార్యాలు. తర్వాత నరహంతకులను. తర్వాత ఎవరండి? వ్యభిచారులను, మాంత్రికులను. మళ్ళీ ఎవరండి? మాంత్రికుడు. మాంత్రికుడే నరకంలో ఉంటే మరి మంత్రాల దగ్గరికి వెళ్ళి కూడా ఇంకెక్కడ ఉంటాడు? చాలామంది ఆదివారం ప్రార్థన చేయించుకుని సోమవారం మంత్రాల దగ్గరికి వెళ్ళేటువంటి దొంగలు ఉంటారు సంఘాల్లో, చూసారా? ఆదివారం అయ్యా ప్రార్థన చేయండి. అసలు బైబిల్లో మాట అని చెప్పినండి, ప్రార్థన చేయమని అడిగేవాడికి ముందు విశ్వాసం ఉండాలి. విశ్వసింపని వానికి నేను ఎలా ప్రార్థన చేస్తానంటాడు పౌలు. మీరు కావాలంటే రోమాపత్రిక చదవండి. విశ్వసింపని వానికి నేను ఎలా చేస్తాను ప్రార్థన? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువాడికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా అన్నాడు. ముందు ప్రార్థన చేయించేవాడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ సరైన విశ్వాసం ఉండదు. దేవుని మీద ఉంటుంది, మంత్రాల మీద ఉంటుంది. ఆదివారం పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాడు, సోమవారం కనపడకుండా మంత్రం వేయించుకొని వచ్చేవాడు కూడా ఉన్నాడు. మాంత్రికుడే నరకానికి వెళ్తాడని రెండో గుండలు ఉంటాడంటే మరి మాంత్రికుడి దగ్గర క్యూ కట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్పష్టంగా చెప్తుంది బైబిల్లో. బైబిల్ మాటది, నా మాట కాదు. మాంత్రికులు ఏమన్నాడండి? విగ్రహారాధికులను. ఏమన్నారండి? విగ్రహారాధికులు అందరూ నరకానికి వెళ్ళిపోతారని అనట్లేదు. ఇక్కడ అంచి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ చనిపోయేలోపు మారకపోతే, లేదంటే ప్రభు లోపల వచ్చేస్తే ఖచ్చితంగా ఎక్కడేస్తానంటున్నాడండి. చనిపోయేలోపు మారాలి. చనిపోయేలోపు మారపోతే ఇంకా ఏమి చేయలేము. ఇంకా అందుకే అంటున్నాడండి విగ్రహారాధికులను. తర్వాత ఏమంటున్నాడండి? అబద్ధికులందరూ ఏమన్నాడండి? అగ్ని గంధకములతో మండు గుండములో ఏం చేస్తారండి? పాలు పొందరు. మనిషికి 2 మరణాలు. ఎవరికి? క్రైస్తవుడికి 2 మరణాలు ఉండవు, ఒకటే మరణం. చాలామంది క్రైస్తవునికి లోకానికి తేడా ఏంటంటే, అన్యుడికి 2 మరణాలు ఉంటాయి. ఒకటే భూమి మీద చనిపోతాడు, అక్కడికి వెళ్ళిపోతే నరకంలో కూడా ఆత్మ ఏమైపోద్దండి? చనిపోతాడంటే మామూలుగా చనిపోతాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా తాను ఎందుకు పనిచేయడండి. 2వ మరణము అక్కడ అన్నాడండి, అగ్ని గంధకములతో మండు గుండములో ఏం చేస్తారండి? పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇదే మరణం అన్నాడండి. కనుక ఈ భూమి మీద ఉండగా క్రీస్తు నమ్ముకొని విశ్వసిస్తే మనుషుల వల్ల నువ్వు గణపరచబడకపోయినా నిన్ను ఎవరు కనపరుస్తారు? దేవుడు కనపరుస్తాడు.
ఒకవేళ భూమి మీద ఉండి మనం దేవుని నమ్మట్లేదు అనుకోండి, మనుషులు అందరూ మనల్ని మెచ్చుకున్న చివరికి మన డెస్టినీ ఎక్కడ ఉంటుంది? అందుకే అన్నాడు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడబడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. ఎప్పుడు కొనియాడతారు మనుషులు? మనుషులందరూ ఎప్పుడు కొనియాడతారు చెప్పండి? వాళ్ళు నచ్చినట్టు చేస్తే కొనియాడతారు, నచ్చకపోతే తిట్టుకుంటారు, అంతేనండి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు బైబిల్లో. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, మనం నిజమైన క్రైస్తవులు అయితే ఈ భూలోకంలో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమ ఎక్కడి నుంచైనా రావచ్చు, సమాజం నుంచి రావచ్చు, కొంతమంది ఇంట్లో నుంచి రావచ్చు శ్రమలు. చాలామంది చర్చికి వెళ్తుంటే చాలామంది ఫోన్ చేసి ఏడుస్తారండి. మాకు ఫోన్ చేసి, అయ్యా మా ఇంట్లో చర్చికి వెళ్ళనట్లేదండి, చర్చికి వెళ్తుంటే చిత్రహింసలు పెట్టేటువంటి ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ సమాజంలో అమ్మ చాలా. కనుక అంత మాత్రమే కాదు, ఈ సమాజంలో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారికి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అందుకే అంటున్నాడండి, ఈ శ్రమలను సైతం మనం ఏం చేయాలండి? సహించాలి. ప్రభువు కొరకు ఏదన్నా శ్రమ వచ్చింది అనుకోండి, సంతోషించాలి మనం. ప్రభువు కొరకు శ్రమ రావడం వల్ల లాభమే కానీ ఏముండదండి, ఫైనల్గా నష్టం ఉండదు. ఒకవేళ మనకు వచ్చే శ్రమ ప్రభువు కొరకు కాందనుకోండి, ఖచ్చితంగా దాని అంతిమ ఏమై ఉంటుంది? నష్టం. అందుకే మనకు వచ్చే శ్రమ ప్రభువు కొరకు కాదో మనం చెక్ చేసుకోవాలి మన మనస్సాక్షిని. ప్రభువు కొరకైన శ్రమ అనుకోండి, మీరు ఏ తప్పు చేయలేదు, శ్రమ వచ్చిందా, ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభువు ఏ తప్పు చేయలేదు, ఆయనకి శ్రమ వచ్చింది. ఆయనను మనం చాలాసార్లు చూడండి, ఆయన ఏం చేశారంటే చివరికి ఏం చేశారు? చివరికి ఏం చేశారండి? సిలువేసేశారు. అంటే సమాజము దేన్ని ప్రేమించింది? ఎవరిని విడుదల చేయమన్నారు? బరబ్బాను విడుదల చేయమన్నారు. యేసు ప్రభువుని ఏం చేశారు? కేకలే గెలిచేయండి అని చెప్పి ఒక ఆయన అంటుంటాడండి. కేకలేం గెలలేదు, 3వ దినాన్న ఎవరు గెలిచారో చెప్పింది సాతానుడికి. చాలాసార్లు లోకమే గెలిచిందండి. నీతిమంతుడికి ఎక్కడ ఉన్నాయని రోజులు ఉన్నాయని నిరూపించాడు 3వ రోజున తిరిగి లేచి. ఎవరో, ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగాలు జీవిస్తున్నాను. క్రైస్తవుడు శ్రమ పడతాడు కానీ యుగయుగాలు జీవిస్తాడు. అలాంటి గొప్ప నిరీక్షణ ఎవరిలో ఉందండి? క్రీస్తుని. కాబట్టి భూమి మీద శ్రమలో తాత్కాలికం, శత్రువులు హింసపెట్టడం తాత్కాలికం, ఇవన్నీ తాత్కాలికమే. మనకు పరలోకం మాత్రం నిత్యం అనే సంగతి మీరు గుర్తించి మరీ ఎక్కువగా ఒకరినొకరు బలపరుచుకుంటూ మనుషులందరి కోసం రక్షణ పొందేలా మనం ప్రార్థన చేద్దాం. వారు కూడా మనతో పాలుభాగస్తులు అయ్యేలాగే మనం ప్రార్థన చేస్తూ ఇతరులను ప్రేమిందాం. అదేవిధంగా ఇతరుల నుంచి వచ్చేటువంటి శ్రమలను బట్టి దేవుని యందు మనం అతిశయించవలసినటువంటి అవసరం ఉంది. అందరికీ వందనాలండి.